బల్దియాలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్. అధికారులపైన అవినీతి ఆరోపణలు రావడం, కొందరు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కడం వంటి కారణాలతో ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. బల్దియా పరిధిలో మొత్తం 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కమిషనర్. సీనియర్ సెక్షన్ ఆఫీసర్లను ఏసీపీలుగా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చారు కమిషనర్. జీహెచ్ఎంసీలో పైసా లేనిదే పని కాదనే ఆరోపణలున్నాయి. ఇక టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అవినీతి ఎక్కువ ఉందంటున్నారు ప్రజలు. దానికి అనుగుణంగానే ప్రజావాణిలో టౌన్ ప్లానింగ్ పైనే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయి. మరోవైపు రీసెంట్ గా పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కారు. ఇవన్నీ పరిశీలించిన కమిషనర్ ఆర్వి కర్ణన్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ లోని 27 మంది అధికారులను బదిలీ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులను బదిలీ చేసి సెక్షన్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇచ్చారు కమిషనర్ ఆర్వి కర్ణన్. 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్స్ తో పాటు 14 మంది సెక్షన్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు. మున్సిపాలిటీల నుంచి వచ్చిన 7 అధికారులకు ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారులుగా పోస్టింగ్ ఇచ్చారు. సెక్షన్ ఆఫీసర్లుగా ఉన్న పలువురికి ఏసీపీలుగా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్లు ఇచ్చారు కమిషనర్. మెహదీపట్నం సర్కిల్ ఏసీపీగా ఉన్న కృష్ణమూర్తిని ఉప్పల్ సర్కిల్ కు బదిలీ చేశారు. గాజుల రామారం ఏసీపీ సుమిత్రకు పోస్టింగ్ ఇవ్వగా అల్వాల్ ఏసీపీగా శ్రీనివాసరెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. కార్వాన్ నుంచి సికింద్రాబాద్ ఏసీపీగా పావనిని బదిలీ చేయగా హయత్ నగర్ ఏసీపీగా విజయలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చారు. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ లో ఏసీపీగా నరేష్ కు పోస్టింగ్ ఇవ్వగా సుధాకర్ కు సెక్షన్ ఆఫీసర్ నుంచి ఏసీపీగా ప్రమోట్ చేస్తూ చాంద్రాయనగుట్టలో పోస్టింగ్ ఇచ్చారు. కుకట్పల్లి ఏసీపీగా ఉన్న రమేష్ కుమార్ ను గోషామహల్ కు బదిలీ చేయగా తాండూరు మున్సిపాలిటీ నుంచి వచ్చిన లాలప్పకు ఏసీపీగా షేర్లింగంపల్లి జోనల్ ని కేటాయించి ఉత్తర్వులను జారీ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్. జీహెచ్ఎంసీలో చేపట్టిన భారీ బదిలీలు మిగిలిన ఉద్యోగులకు హెచ్చరికగా భావిస్తున్నారు నగర ప్రజలు.